తెలుగు హీరోస్కి అండ్ తమిళ హీరోస్కి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళ కలెక్ట్ చూసింగ్స్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్స్ కానీ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి అని చెప్పేసి అంటారు. లేదండి, ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ యాక్చువల్లీ. తమిళ్లో ఇఫ్ యూ సీ దే ప్రిఫర్ రా ఫ్లేవర్, చాలా రా ఉంటుంది. దేర్ ఇస్ వన్ మూవీ కాల్డ్ కుక్కు ఇఫ్ యూ సీ, అందులో మాల్విక గారు షీస్ బ్లైండ్ అనమాట, అండ్ ద హీరో ఇస్ ఆల్సో బ్లైండ్ అండ్ డెఫ్ అనుకుంటా, డెఫ్ అండ్ డమ్ యాక్చువల్లీ, హీ కెన్ సీ. సో ఈ పర్టికులర్ మూవీ వేరెవర్ ఇట్ గోస్ అంటే ట్రావెల్ అయ్యే మొత్తం లొకేషన్స్, హీరోని కొట్టేది, మాల్విక గారు నౌ షీఈ్ ఎ హ్యూజ్ వన్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐ యాక్చువల్లీ థాట్ షీ వాజ్ డెఫ్ అండ్ డమ్ ఆ మూవీలో. సో సేమ్ థింగ్ విత్ ద హీరో ఆల్సో అన్నాడు, అంత న్యాచురల్ గా దే ప్రిఫర్ అన్నమాట, బికాస్ దట్స్ ద ఫ్లేవర్ దేర్. బట్ మనకి హిందీ మూవీస్ లో చూపించినంత టూ వైబ్రెంట్ కలర్స్ అయితే ఉండవు, బట్ దే హ్యావ్ their own colors అన్నమాట. అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్, ద టైప్ ఆఫ్ లైటింగ్ వి యూస్ అండ్ ఆల్, అట్లా ఫ్లేవర్స్ డిఫర్ అవుతాయి. మనకి ఇప్పుడు అక్కడ మరియన్ అట్లాంటి మూవీస్ చూసి ఇఫ్ యూ సీ ద సేమ్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ తెలుగు, ద కలర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ వి గో ఫర్ గ్రేస్, గ్రీన్స్, బ్లూస్, అట్లాంటిది దే గో. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీ హ్యావ్ అనదర్ సెట్ ఆఫ్ కలర్స్ దట్ వీ ప్రిఫర్. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు చూస్ చేసుకునే కలర్స్ అన్ని బ్లూ అంటే స్లమ్ అలా న్యాచురల్గా చూస్ చేసుకుంటారు, మనకి ఇక్కడ వచ్చేసరికి కొంచెం రిచ్గా చూస్ చేసుకునే. రిచ్ అని స్లమ్స్ ఇప్పుడు రంగస్థలం చూసారు కదా, ఇట్స్ ఆల్ బ్రైట్, ఇట్స్ బ్రైట్ బికాస్ మనకి మన సైడ్ ఆ కైండ్ ఆఫ్ కల్చర్ ఉంది, దేర్ సైడ్ ఆఫ్ కల్చర్ ఇస్ లైక్ దట్. సో అంటే కల్చర్ ని బేస్ చేసుకొని మనకి థీమ్స్ అన్ని వస్తాయి. సో వీ హ్యావ్ టు, అంటే మూవీ ఇస్ అ స్పేస్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్, వరల్డ్ ఆడియన్స్ లుక్ ఎట్ ఇట్. తెలుగు వాళ్ళు ఇలా ఉంటారు అనేది ఒక తెలుగు ఫ్లేవర్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. సేమ్ వే తమిళ్ కూడా అంతే అన్నమాట. మీకు నచ్చిన ఫేవరెట్ సెట్ ఇది మనది ఇప్పుడు మూవీస్ కాకుండా న్యాచురల్గా ఇప్పుడు ఎలాగని సెట్ బాగుందిరా అనిపించిన సెట్ ఏదైనా ఉందా? గోల్కొండ. ఎందుకండి? అంటే ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్ ఇట్స్ అన్ ఆర్కిటెక్చరల్ వండర్. అదొకటి ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే అక్కడ ఉంటే యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ రెండు ప్లేసెస్ దే ఆర్ ఆర్కిటెక్చరల్లీ బ్యూటిఫుల్. ఈషాలో యూ హ్యావ్ వన్ హ్యూజ్ డోమ్ దట్స్ ఆల్మోస్ట్ లైక్ 60 feet. దేర్ ఇస్ నో సింగిల్ పిల్లర్ సపోర్టింగ్ ఇట్, డోమ్ అంతే మొత్తం ఓన్లీ డోమ్. అండ్ గోల్కొండకి వచ్చేసరికి ఇట్స్ మార్వెల్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ సస్టైన్ వార్స్ అరౌండ్ 300 to 400 years ఆఫ్ వార్, అంతకంటే. అండ్ దే సే ఇట్స్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని ఎందుకు అంటున్నా అంటే దే సే ఇట్ కనెక్ట్స్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ద సిటీ అంట. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? రైట్ నో అదే అండి, ఐ కెనాట్, అంటే దే హవెంట్ నేమ్డ్ ద మూవీస్ యెట్. అంటే ప్రొడక్షన్ టైటిల్స్ ఇచ్చున్నారు. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అని ఒకదానికి ఉంది, ప్రొడక్షన్ నెంబర్ 4 అని ఒకదానికి ఉంది. సో ఒకటి తమిళ్, ఒకటి తెలుగు వర్క్ చేస్తున్నాను. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? దేవిశ్రీ ప్రసాద్. ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ గారు? మైకేల్ జాక్సన్ గుర్తొస్తుంది. రాక్ స్టార్ అన్న ఇక్కడ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. రాక్ స్టార్ అని కాదు, ఎప్పటి నుంచో అతని సాంగ్స్ కి పెద్ద ఫ్యాన్. లైక్ ఆనందం టైం నుంచి, ఆనందం టైం పాస్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆల్బమ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? తెలీదండి, ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ మ్యారేజ్ ఫస్ట్. సో మ్యారేజ్, లవ్ ఆర్ అరేంజ్ అప్పుడు చూద్దాం. అంటే చేసుకోరా, అసలు మ్యారేజ్ చేసుకోరా అని నేను ఆలోచించుకోలేదు. థింక్ అబౌట్ ఇట్ వెన్ ఇట్ కమ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ ఇమాజినేషన్ ఎలా ఉండబోతుంది అంటే ఇంకో 5 years లోపల సింజు గారిని ఎలా చూడొచ్చు? యాక్చువల్లీ నా గోల్స్ నేను 3 years కి సెట్ చేసుకున్నాను. ఓకే, అవునా? 3 years సారీ 3 years కి ఎలా సెట్ చేసుకున్నారు? 3 years కి 2015 లో సెట్ చేసుకున్నాను. కానీ దట్ గోల్స్ నాకు 2017 కి అయిపోయాయి. 18 and 19 ఖాళీ ఉన్నాను. ఐఎమ్ లైక్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ నెక్స్ట్ ఇంకో 3 years కి గోల్స్ సెట్ చేసుకోకూడదు. ఎవ్రీడే నెక్స్ట్ డే గురించి కూడా ఆలోచించకూడదు. ఈ రోజు ఎలా ఉన్నానో చాలు, దట్స్ ఆల్. సుకుమార్ గారు సార్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉండబోతుంది అండ్ ఎలా ఉంది? సార్ అంటే నాతో డైరెక్ట్ అంటే మాకు త్రూ రామకృష్ణ సరే ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో సార్ ఒక ఆఫ్టర్ హీ డిస్కసెస్ ఇట్ విత్ ద ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ గారు, మోనికా గారితో డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మా దగ్గరకు వస్తుంది అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ ఐడియా వాళ్ళతో ఉంటుంది కాబట్టి సో ఐ డోంట్ హ్యావ్ అ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ దెమ్. మహేష్ బాబు గారితో ఇంటరాక్షన్ ఉండొచ్చు కదా? సో హౌ ఈజ్ అంటే ఎలా
మాట్లాడడమే ఆన్ సెట్లోనే సీరియస్గా ఉంటారు లేకుంటే కూల్గా ఉంటారు? యాక్చువల్లీ ఆ రోజు వంశీ పైడిపల్లి గారు, మెహర్ రమేష్ గారు అందరూ వచ్చారు యాడ్ షూట్స్ అప్పుడు. 2 షూట్స్ జరిగాయి. 2 సార్లు ఫస్ట్ టైం వంశీ పైడిపల్లి గారు, మెహర్ రమేష్ గారు వచ్చారు. సెకండ్ టైం వచ్చి నమ్రత గారు వచ్చారు. అండ్ ద వే దట్ హీ డీల్స్ విత్ ద డైరెక్టర్ ఇస్ రియలీ గుడ్ అండి. అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్ ఫస్ట్ టైం అనమాట. తనకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, యాడ్ షూట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ సర్ వాజ్ సజెస్టింగ్ అనమాట. అంటే హీ టుక్ ఇట్ వెరీ కూల్. ఓకే, ఈ షాట్ కాకపోతే నెక్స్ట్ షాట్ చేద్దాం. అంటే ఇఫ్ ఈవెన్ వీ వర్ స్కేర్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఎనీథింగ్, హీ వాజ్ లైక్ ఓకే, ఇట్స్ ఓకే, నెక్స్ట్ లెట్స్ డూ ఇట్ అగైన్. బెస్ట్ యాడ్ మీకు నచ్చిన, అంటే ఇది బెస్ట్ ఇచ్చాను అని చెప్పేసి అని? సానియా మిర్జా గారితో చేసిన కెలాగ్స్ యాడ్. అండ్ మేడంతో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే షీ వాజ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ అండ్ చిల్డ్రన్ అనమాట. యాడ్లో ద యాడ్ ఇస్ అబౌట్ హౌ తన బేబీ గురించి మాట్లాడుతూ షీ టాక్స్ అబౌట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ చైల్డ్ లైఫ్ అనమాట. పిల్లలు దే వర్ ప్లేయింగ్ విత్ ద టెన్నిస్ ర్యాకెట్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. షీ ఇన్ఫాక్ట్ వాస్ షోయింగ్ దెమ్ అనమాట, ఇలా ఆడొచ్చు. She became a member of the crew అనమాట. తను సపరేట్గా వెళ్ళి క్యారవాన్లో కూర్చొని, షీ వాజ్ యాక్చువల్లీ ప్రెగ్నెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అయినా సరే షీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ హ్యాపీ అండ్ బబ్లీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. అరే మనం నిజంగా సానియా మిర్జాతో చేస్తున్నామని లేదనమాట. షీఈస్ జస్ట్ దట్ నెక్స్ట్ డోర్ పర్సన్. ఎవరికి చెప్పొద్దు మూవీ, అది ది బిగ్గెస్ట్ హిట్. చాలా ఇప్పుడు వచ్చిన చిన్న సినిమాలోకి ది బిగ్గెస్ట్ హిట్. ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ శంకర్ గారు కంటే ముందు అమృత అని అందులో ఒక అమ్మాయి ఉంది. హ్యామ్స్టెక్లో నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేశాను. అమృత వాజ్ మై క్లాస్మేట్ ఇన్ దట్. అలా నాకు ఆ మూవీ అంటే ఇద్దరు, అమృత ఒకేసారి చెప్పింది అండ్ ఇంకొకరు కూడా ఎవరో సజెస్ట్ చేశారు అనమాట నా నేమ్ అట్ ద సేమ్ టైం. ఐ వాజ్ నాట్ ఇన్ ఇండియా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, ఐ వాజ్ ఇన్ బాలి. నాకు కాల్ వచ్చింది, ఇట్లా మూవీ చేయాలంటే 3 days తర్వాత వస్తానండి, పర్లేదా అన్నాను. అంటే నేను యాక్చువల్లీ మూవీస్ ఛాన్స్ లేదు అనుకోండి, నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో వెళ్ళున్నాను, ఫ్రెండ్స్తో వెళ్ళున్నాను. సో కాల్ వచ్చింది. ఐ వాజ్ లైక్ సరే అండి స్క్రిప్ట్ పంపించండి, నేను మీన్ వైల్ చదివి వస్తాను అన్నాను. నేను చదవలేదు. ఆ 3 days I was completely with my friends party just enjoying అనమాట. I was roaming around అన్ని streets and everything. So I was happy and all. And ఇక్కడ వచ్చిన తర్వాత మర్చిపోయాను అసలు స్క్రిప్ట్ వచ్చింది చదవాలి అని. అండ్ దెన్ శంకర్ గారితో మాట్లాడాను, ద డైరెక్టర్. రాకేష్ గారు హీరో అండ్ హీఈస్ ఆల్సో ద ప్రొడ్యూసర్. అండ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, అప్రోచ్ అంతా బాగుండింది. అండ్ అప్పుడు ఆయన అడిగాను, సార్ మీరు ఏమైనా కలర్ ప్యాలెట్ అనుకున్నారా అని. లేదు మీరు చెప్పండి అంటే, అన్నాను సార్ మామూలుగా అయితే ఒక 3 days నేను టైం తీసుకుంటాను, మీకు పర్లేదంటే నాకు ఒక 3 days టైం ఇవ్వండి, ఐ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్స్, ఐ ఇమాజిన్ దెమ్ ఇన్ మై స్పేస్ అండ్ దెన్ మీకు ఇస్తాను ఒక ఐడియా అంటే, ఈ వాజ్ లైక్ ఓకే, బట్ మేము షూ స్ట్రింగ్ బడ్జెట్లో చేస్తున్నాం, చూడ్డానికి ఇట్ ఈస్ అ బిగ్ మూవీ అనుకోవచ్చు, విల్ గివ్ యూ ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్, కానీ మినిమైజ్ బీ యాజ్ క్రియేటివ్ యాజ్ పాసిబుల్ అన్నారు. అంటే సరే సార్ అన్నాను. ఫస్ట్ డే కూడా అంటే జెట్ లాగ్ ఉండింది, సో ఐ డోంట్ రీడ్ ఇట్. మళ్ళీ వెళ్ళాను. 2 days తర్వాత సార్ ఫోన్ చేశారు. ఐ రెడ్ త్రూ ద స్క్రిప్ట్ బై దెన్, బట్ ఇంకా ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ అనమాట, ఏం చెప్పాలి ఏం చేయాలని ఇంకా ప్రిపేర్డ్ కాలేదు. 2 days తర్వాత సారే కాల్ చేశారు, నేను చేయలేదు. సార్ కాల్ చేసి, సో ఏమనుకున్నావు స్టోరీ గురించి అని. సార్ ఇంకొక ½ day టైం ఇవ్వండి, ఐ విల్ కమ్ అప్ విత్ ఐడియాస్ తీసుకొని మీ ఆఫీస్కి వస్తాను. సరే ఓకే అన్నారు. ఈవినింగ్ వెళ్ళాను, కలిసాను. అండ్ దెన్ హీ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్. అంతే 1 week 10 daysలో షూట్కి వెళ్ళిపోయాం అంతే. సో బేసిక్గా ఇట్ ఆల్ లుక్ లైక్ అ డ్రీమ్ అనమాట అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే చెప్పారు అంటే, ఐ థాట్ డైరెక్టర్ కదా ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇట్లా చెయ్యట్లేదు అని ఆయన కోప్పడతారేమో అని. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఇది ఇట్లా చేద్దాం, ఈ సెట్టింగ్ ఇలా చేద్దాం, ఇది ఇక్కడైతే బాగుంటుంది, ఇదైతే ఇట్లా బేసిక్ ఫ్లవర్స్తో చేయొచ్చు, అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం ఐడియాస్. అండ్ తనకి లైక్ హీరో దగ్గర ఒక కలర్ ఎక్కువ కనిపించేలాగా, హీరోయిన్ దగ్గర ఒక కలర్ ఎక్కువ కనిపించేలాగా, సో ఎక్కడ ఏ మెటీరియల్ చీప్గా దొరుకుద్ది, సోర్సింగ్ కూడా నేనే పర్సనల్గా వెళ్ళి, ఈవెన్ టేప్స్ అండ్ ఇవి కూడా నేనే పర్సనల్ ఇప్పటికీ వెళ్తాను, బట్ నాట్ ఎవ్రీ సోర్సింగ్ అనమాట. సో ఇంక్లూడింగ్ ఒక పేపర్ టేప్తో సహా నేనే సోర్సింగ్ చేశాను, దానికి ఎవరికి చెప్పద్దు మూవీకి. సుబ్రహ్మణ్యపురం వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ సుమన్ సార్ అండ్ డైరెక్టర్ సార్? దే వర్ రియలీ గుడ్ అండి. ఎలా వచ్చింది ఆఫర్? ఆఫర్ యాక్చువల్లీ సంతోష్ గారు నన్ను ఫేస్బుక్లో కలిసాను నేను. అయితే హీ సెడ్ ఫస్ట్ ఇంకొక హీరోతో అనుకున్నారు సుబ్రహ్మణ్యపురం.
అయితే ఆ షూట్ డిసెంబర్లో స్టార్ట్ అవ్వాల్సింది, అక్టోబర్లో నేను కలిసాను, డిసెంబర్లో స్టార్ట్ అవ్వాల్సింది, బట్ ఫర్ సమ్ రీజన్స్ అది డెంట్ గో ఫార్వర్డ్ అనమాట. అండ్ దెన్ మళ్ళీ డిసెంబర్లో కలిసినప్పుడు హీ వాజ్ లైక్ మనం సూన్ స్టార్ట్ చేద్దామండి, బట్ ఐ కెనాట్ టెల్ వెన్ అని. సరే అండి, బట్ మీన్ వైల్ ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ 24 Kisses అండ్ రంగస్థలం అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, సవ్యసాచి, అట్లా చిన్న చిన్న వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉంటున్నాను. సో యాడ్ షూట్స్ అన్ని ఉన్నాయి. ఐ వాజ్ లైక్ మీరు ఎప్పుడైతే రెడీ ఉన్నారు చెప్పండి, అప్పుడు వస్తాను. ఒక రోజు ఆయన ఒక ఆఫీస్ కి పిలిచి మీకు ఒక స్టోరీ చెప్తాను, అంటే అప్పటి వరకు నేను వినలేదు స్క్రిప్ట్, మీకు ఒక స్టోరీ చెప్తాను ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం 4 hours స్టోరీ చెప్పారు. అలా ఒక 5 days డిస్కషన్స్ జరిగాయి, ప్రొడ్యూసర్ కలిసారు. సరేమా నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి నీకు ఒక లిట్మస్ టెస్ట్ పెడతాను, సో ఆ టెస్ట్ లో నువ్వు పాస్ అయితే నువ్వు ఆర్ట్ డైరెక్టర్ అన్నావు. సరే సార్. సో నన్ను ఓపెనింగ్ కి సెట్ అయ్యమన్నారు, లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. ఓపెనింగ్ సెట్ థీమ్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు సుబ్రహ్మణ్యపురం, ఎలా అందరికి కన్వే చేస్తాం అనుకోని ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ పెట్టించేసి ఒక 30-40 feet వాకింగ్, ఒక టెంపుల్ లో వాక్ చేస్తున్నట్టు సైడ్ పిల్లర్స్ పైనంత పిల్లర్స్ వచ్చి మొత్తం ఒక టెంపుల్ లో ఎలా ఉంటుంది రూఫింగ్ అట్లా 15 feet హైట్ కి 12 feet విడ్త్ 40 feet లెంత్ ఇచ్చేస్తే దేవర్ సర్ప్రైజ్ అన్నమాట. ఓ ఓకే వెరీ నైస్ అన్నారు. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇంకా దాని తర్వాత డిస్కషన్స్ జరిగాయి, హౌ ఇట్ షుడ్ గో ఆన్ అని అన్ని మాట్లాడుకున్నాం. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ అండ్ వీ వెంట్ ఆన్ బోర్డ్. షూట్ స్టార్ట్ అయింది. షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఆబ్వియస్ ప్రతి దానికి ఉంటాయి కదండి, ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇలా చేయాలి. నేను చెప్పిన ఒక పని చేశాను, నేను అట్లా వాళ్ళకి చెప్పకుండా ఈ మొత్తం రూమ్ డిజైన్ చేశాను. ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఇది మాకు సుమంత్ గారి రూమ్ గా కావాలన్నారు. అండ్ దెన్ వీ వర్ థింకింగ్ ఎలా క్లోజ్ చేయించాలి, ఎందుకంటే అది టూ బిగ్ ఆఫ్ అ స్పేస్ అన్నమాట. అక్కడ క్లోజ్ షాట్స్ ఎలా చేయాలి, ఓకే ఇలా చేద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత సడన్ గా చూసి సర్ప్రైజ్ అవ్వాలి. బట్ యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద డే దట్ బికేమ్ లైక్ అ హ్యూజ్ అసెట్ టు ద మూవీ అనమాట. ఆ గ్లోబ్ కానీ అన్ని అట్లా ఒక్కొక్క డిజైన్. వీళ్ళతో చేస్తే బాగుంటుంది అని అనిపించింది ఎవరైనా ఉన్నారు డైరెక్టర్స్? డైరెక్టర్స్ తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ తో డెఫినెట్లీ ఒక మూవీ చేయాలను. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళిద్దరితో అంటే దేర్ డాన్స్ ఎవ్రీథింగ్ గివ్స్ అ లాట్ ఆఫ్ స్కోప్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎలాంటి సెట్స్ లో ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది ఒకసారి చెప్పాను కదండి, అతను ఒక వెరీ పవర్ఫుల్ అండ్ ట్రెమెండస్ పర్సనాలిటీ అనమాట. అంటే పవర్ ప్యాక్ అంటారు చూడండి, ఆ టైప్ పర్సనాలిటీ అతనిది. సో నాకు కనిపించేది కరెక్ట్ గా చెప్పాలంటే రావణ సెట్టింగ్ ఉంటుంది చూడండి, ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. అట్లాంటి జైగాంటిక్ సెట్స్ నాకు చేయాలని